బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తే నన్నెందుకు అడుగుతారు? కేసీఆర్ని అడగండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ విచారణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పునర్నియామకం వెనుకున్నది కేసీఆర్ అని పరోక్షంగా చెప్పిన ప్రభాకర్ రావు ఈ కేసును పూర్తిగా పెద్దల వైపే మళ్లిస్తున్నారా? హరీష్ రావుతో సంప్రదింపుల వెనుక మావోయిస్టుల ముప్పు కథ నిజమేనా, లేక అదొక కవర్ డ్రైవా? వ్యాపారుల బెదిరింపులు, ఎమ్మెల్యేలకు ఎరకేసు లింకులపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈ ట్యాపింగ్ డొంక కదిలితే ఎంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయి? పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. ఎస్ కుమార్, ఏంటి మొత్తానికి ప్రభాకర్ రావు వ్యాఖ్యలతోటి మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపేలా ఉంది? ఏంటి ఇంకా ఎవరెవరి పేర్లైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోయే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలోనే సంచలనంగా సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పటికే ప్రభాకర్ రావు విచారణ అయితే ముగిసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2 వారాల పాటు ఇటు ప్రభాకర్ రావుని సిట్ అధికారులు పూర్తిగా విచారించారు. అయితే మొదటి వారంలోని ఇటు ప్రభాకర్ రావు నోరైతే విప్పలేదు. అయితే 2వ వారంలో మాత్రం సంచలనంగా కొన్ని విషయాలు ఏదైతే సిట్ అధికారులకు చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు టీం ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలైందో అప్పుడు వెంటనే ఏదైతే ఇటు హార్డ్ డిస్కులతో పాటు ఇటు అన్నీ కూడా ధ్వంసం చేశారు. అయితే ఒక పెన్ డ్రైవ్ మాత్రం మిగిలిపోయింది. ఆ పెన్ డ్రైవ్ని పోలీసులు కూడా చాకచక్యంగా ఆ పెన్ డ్రైవ్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అందుట్లో ప్రధానంగా అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బీజేపీ నాయకులు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, జర్నలిస్టులు, అలాగే మరొక పక్క హైకోర్టు జడ్జిలతో పాటు అందరి డేటా కూడా ఆ పెన్ డ్రైవ్లో అయితే ఉంది. అయితే ఈ కేసులో నా పెన్ డ్రైవ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. అయితే నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ అయితే ముగిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలోని ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతను నేరుగా తన నివాసానికి అయితే వెళ్ళిపోయాడు. అయితే ముఖ్యంగా ఈ 2 వారాల పాటు విచారణలోని చాలా కీలకమైన అంశాలు అయితే బయటకు వచ్చినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాకర్ రావుకు సంబంధించి రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్గా మరొకసారి అతనికి అపాయింట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ అన్నట్టు కూడా ఆయన ఏదైతే పరోక్షంగా సమాధానం చెప్పినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైనా సరే ఏమైనా ఉంటే కేసీఆర్ని అడగండి, నన్ను కాదు అన్నట్టు ప్రభాకర్ రావు చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. అయితే అప్పుడు ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. అయితే ఇటు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఈ ఫోన్ ట్యాపింగ్ పై ఏదైతే కేసు రిజిస్టర్ అయిన తర్వాత ముఖ్యంగా ఇందుట్లో తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇలా వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే ఇందుట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అనే పోలీసులు తేల్చిన తర్వాత అతనిని యుఎస్ నుంచి ఇండియాకి రప్పించి అలాగే విచారణ అయితే చేశారు. అయితే సుప్రీంకోర్టుకి ఇటు ప్రభాకర్ రావు పిటిషన్ వేసుకున్న నేపథ్యంలోని ఇటు విచారణకు సహకరించాలంటూ కూడా 2 వారాల పాటు కస్టడీ విచారణకు అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఈ విచారణలో కూడా ఏదైతే ఇటు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ పేర్లు కూడా ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోనే అంటే హరీష్ రావుకి సంబంధించి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలోని హరీష్ రావుకి కాంటాక్ట్లో ఉన్నట్లు ప్రభాకర్ రావు అయితే చెప్పారు. అయితే ఇదంతా నిజమా అబద్ధం అనేది అయితే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరితో సంభాషణ కేవలం ఇటు మావోయిస్టులపై ముప్పు ఉందనే అనే విధంగా అతనైతే చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక కట్టు కదా, లేదంటే ప్రభాకర్ రావు తప్పించుకునేందుకు అగ్రనేతలపై మోపుతున్న నేరం అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా ఉపయోగించుకున్నారు. అయితే అప్పటి ఎస్ఐపి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నారు. అయితే కింద స్థాయి వ్యక్తుల కింద తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఏదైతే ప్రణీత్ రావు ఉన్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన లిస్టు ప్రకారం ప్రభాకర్ రావు కింద స్థాయి వ్యక్తులకు అవి ఇచ్చి వాటి ద్వారా ఫోన్ ట్యాపింగ్లు చేయించుకొని అన్ని రికార్డ్స్ అన్ని ప్రభాకర్ రావు తీసుకుని ఆ తర్వాత అగ్రనేతలకు అవన్నీ పంపించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇందుట్లో అసలు ఏదైతే ప్రభాకర్ రావుతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించినట్టు, అసలు ఎందుకు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్లోని ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ పెన్ డ్రైవ్లో అంటే ఈ కేసులో కీలకంగా మారిన ఈ పెన్ డ్రైవ్లో కూడా అదే డేటా అవుతుంది. అయితే మావోయిస్టుల పేర్లతోని ఈ పేర్లు సేవ్ చేసుకొని దాని ద్వారా అంటే వాళ్ళ నెంబర్ అన్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే చేశారు. ముఖ్యంగా దేనికోసం చేశారు? అయితే హరీష్ రావు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, కేటీఆర్ ఇచ్చారా, లేదంటే కేసీఆర్ డైరెక్ట్గా ఇవి ఇచ్చారనేది అయితే ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్లో అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా ఉన్నది అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే ఈ విచారణలోని
బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అగ్రనేతలు చెప్తేనే మేము చేశాము, ఏమైనా ఉంటే వాళ్ళనే అడగండి అంటూ కూడా ప్రభాకర్ రావు స్పష్టంగా చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత మరొకసారి ఎస్ఐబిలోకి ఎందుకు తీసుకున్నారనే దానిపై కూడా విచారణ కొనసాగాలి. ముఖ్యంగా అతను తీసుకొని ఎస్ఐబి చీఫ్గా పెట్టిన తర్వాత అతని ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ని కూడా చేశారు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు అగ్రనేతలకి ఏదైతే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది, అయితే కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.